హాయ్ నమస్తే అందరికి. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. వృద్ధాప్యంలో కూడా హెల్దీగా హ్యాపీగా బతకడానికి మెనోపాజ్ టైంలో కావచ్చు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, ఏదైనా లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ప్రతిదానికి కూడా నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతూ ఉంటాను. చిన్నపిల్లలు హెల్దీగా ఎదగడానికి ఏం చేయాలి అనే దాని మీద నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. హెల్త్కి సంబంధించి తృప్తిగా జీవించడానికి, హెల్దీగా జీవించడానికి, హెల్దీగా వెల్దీగా ఉండడానికి పీపుల్కి నేను గైడ్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. హెల్త్ అనేది బెటర్గా ఉన్నప్పుడు మనం చాలా విషయాలు కేర్లోకి తీసుకోము. వెయిట్ అనేది కూడా అంతే. వెయిట్ అనేది మనం పెరుగుతూ ఉన్నా కూడా దానివల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా సలహా చెప్పినా కూడా మనం పెద్దగా కేర్ తీసుకోవడానికి, మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టడానికి మనకి ఆ టైం అనేది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది వెయిట్ ఎక్కువగా వలన మోకాల నొప్పులు కావచ్చు, అనీజినెస్ కావచ్చు, లేదంటే కనుక అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయినప్పుడు వెయిట్ లాస్ చేయాలి అనే భావన ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఈ వెయిట్ లాస్ చేయాలనే భావనలో సోషల్ మీడియా కావచ్చు, లేదంటే రకరకాల విషయాలు వినడం ద్వారా కావచ్చు కొంత అవగాహన అయితే వస్తుంది. ఈ అవగాహనని అర్జెన్సీగా నేను వెయిట్ తగ్గిపోవాలి అనే హడావుడిలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కావచ్చు, ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, ఇలా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినందువలన మెటబాలిజం అనేది డౌన్ అయిపోయి ఆటోమేటిక్గా మజిల్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఆ విషయం చాలా వరకు గమనించుకోరు. దాంతోపాటుగా ఓవర్ ఎక్సర్సైజింగ్ అనేది కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓవర్ ఎక్సర్సైజ్ వలన మజిల్ అయితే లాస్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మజిల్ కనుక టీర్ అయితే రీజనరేషన్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ ఓవర్ ఎక్సర్సైజింగ్ అనేది చేయకూడదు. ప్లస్ మన బాడీ మన స్టామినా ఎంత అనేది చెప్తూ ఉంటుంది. ఆ స్టామినా ప్రకారం మన బాడీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఆ మన స్టామినా ప్రకారం మనం ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కార్డియో ఎక్సర్సైజెస్ తో పాటుగా స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అనేది కూడా కంపల్సరీ చేస్తూ ఉండాలి. వాకింగ్ చేస్తూ ఉండాలి, రన్నింగ్ చేస్తూ ఉండాలి. వాకింగ్ అనేది యంగర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండొచ్చు, చిన్న వెయిట్ లిఫ్టింగ్స్ అనేది చేస్తూ ఉండొచ్చు. ఎక్సర్సైజ్ చేసేది మజిల్స్ చూపించుకోవడానికి కాదు కాబట్టి చిన్న ఎక్సర్సైజెస్, స్లో డంబిల్స్ అనేది మనం వెయిట్ లిఫ్టింగ్స్ చేస్తూ వెయిట్ పెరిగిపోతూ ఉంటాము. వెయిట్ పెరుగుతున్నప్పుడు మనం కొన్ని విషయాల్లో పెద్దగా అజాగ్రత్తగా ఉంటాము. పెరిగిందిలే వెయిట్ ఏం చేస్తుంది మనల్ని అనే ఫీలింగ్ లో కొద్ది రోజులు దాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. కానీ ఓవర్ ఏ పీరియడ్ హెల్త్ విషయంలో కావచ్చు, మనం చేసే పనుల విషయంలో కావచ్చు, రాజీ పడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మోకాల నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది మనకి వెయిట్ పెరగడం వలన మనల్ని చుట్టుముడుతూ ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ లో మనం డెసిషన్ తీసుకుని వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. వెయిట్ లాస్ స్టార్ట్ చేయడానికి మనకి సోషల్ మీడియా హెల్ప్ చేస్తూ ఉంటుంది. లేదంటే కనుక కొందరు చెప్పిన విషయాల ద్వారా కావచ్చు కొంత అవగాహన అనేది ఏర్పరచుకుంటాం. కానీ ఈ అవగాహనని ఒక సరైన పద్ధతిలో కాకుండా నేను తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అనే హడావుడిలో చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పుల్లో భాగంగా మనం మెయిన్గా చేసేది మీల్స్ అనేది స్కిప్ చేస్తూ ఉంటాం. ఈ మీల్స్ స్కిప్ చేయడం వలన ఆటోమేటిక్గా మన మెటబాలిజం అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే డౌన్ అవుతుందో తర్వాత క్రేవింగ్స్ అనేది విపరీతంగా పెరిగిపోయి తినాలి అనే భావన మనసులో ఎక్కువైపోయినప్పుడు ఓవర్ ఈటింగ్ చేస్తూ ఉంటాము. సో అప్పటి వరకు మనం కట్టిపెట్టి ఉన్నదంతా కూడా క్యాలరీస్ రూపంలో మనం పెంచుకుని వెళ్ళిపోతూ ఉన్నాము. ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వలన మజిల్ అనేది టీర్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని రీజనరేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలానే కార్డియో ఎక్సర్సైజెస్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు పీపుల్. సో అలా కాకుండా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్పీడ్ వాక్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ మీద దృష్టి పెడుతూ మైండ్ని ఎప్పుడు కూడా ఒక వే నుంచి రెండో వేకి తీసుకెళ్తూ ఉండాలి. అంతేగాని ఎప్పుడు కూడా ఒకే విధంగా కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతాము అనే అపోహల నుంచి బయటకు రావాలి. దాన్ని క్యారీ చేయడానికి తగినంత వాటర్ తీసుకున్నప్పుడు, తగినంత ప్రోటీన్ తీసుకున్నప్పుడు మన బాడీ మొత్తానికి క్యారీ చేస్తూ ఉంటుంది. దాంతో మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ మజిల్ అనేది రీబిల్డ్ కావడానికి ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లాస్ లో చాలా మంది ప్రోటీన్ లెస్ ఫుడ్, ఫైబర్ లెస్ ఫుడ్ తీసుకుంటా ఉంటారు. దీని వలన తొందరగా వెయిట్ లాస్ అవుతాము అనే భావనలో ఉంటారు. కానీ వెయిట్ లాస్ అనేది జరగదు సరికదా, మజిల్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. వెయిట్ లాస్ చేయాలి అని అనుకున్నప్పుడు మీల్ ప్లేట్ సమతుల ఆహారం మీద మనం దృష్టి పెట్టాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి ఫైబర్ అనేది అందుతూ ఉంటుంది. ప్రోటీన్ అనేది బెటర్ గా తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ మీద దృష్టి పెడతా ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. చాలా మంది ఫ్యాట్స్ ని మిస్ చేస్తూ ఉంటారు. ఫ్యాట్స్ ని మిస్ చేయడం వలన మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మొత్తం ఓవరాల్ గా అన్ని ఫ్యాట్స్ ని దూరం పెడుతూ ఉంటారు. కానీ గుడ్ ఫ్యాట్స్ మీద ఎప్పుడు దృష్టి పెడుతూ ఉండాలి. ఆవు నెయ్యి కూడా గుడ్ ఫ్యాటే. కొన్ని గుడ్ ఫ్యాట్స్ ని తీసుకోవడం వలన కూడా మనం ఫ్యాట్ ని లాస్ అవ్వడానికి ఫ్యాట్ తోటి సమాధానం చెప్పి వాట్ యు ఈట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ కి తగ్గట్టుగా
తగ్గించుకుని మనం క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోగలిగినప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన బాడీ వెయిట్ లో ఎవరి 20 కేజెస్ కి ఈక్వల్ క్వాంటిటీలో మనం 60 కేజెస్ వెయిట్ ఉన్నాము. 3 లీటర్ వాటర్, ఇలా బ్యాలెన్స్డ్ గా వాటర్ అనేది గంటకి గ్లాస్ వాటర్ చొప్పున తీసుకుంటూ ఉండాలి. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ లోనే మనకి రీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. బాడీ మొత్తం మజిల్ టీర్ అయిపోకుండా, మన బాడీ అన్ఈవెన్ పొజిషన్ కి వెళ్లకుండా ఒక బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే గనక మనం వెయిట్ లాస్ చేస్తూ ఉంటాం, నిద్రని స్కిప్ చేస్తూ ఉంటాం. క్వాలిటీ స్లీప్ అయితే కనుక బాడీకి ఎంతవరకు ఇవ్వగలుగుతాము, ఖచ్చితంగా వెయిట్ లాస్ లో తృప్తికరమైన ఫలితాలు మనకి వేగంగా వస్తాయి. షుగరీ డ్రింక్స్ నుంచి ఎక్కువగా క్యాలరీస్ అందుతూ ఉంటాయి. ఎపటైట్ అనేది మనకి తెలియదు, కానీ లోపల జరిగే అనర్థాలు అనేది వేరుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మీల్స్ లో ఖచ్చితంగా మనం షుగరీ డ్రింక్స్ ని దూరంగా ఉంచుతూ ఉండాలి. క్యాలరీ మేనేజ్మెంట్ అనేది బెటర్ గా చేస్తూ ఉండాలి. ప్రోటీన్ అనేది బ్యాలెన్స్ గా తీసుకుంటూ ఉండాలి. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ అనేది బ్యాలెన్స్డ్ గా చేస్తూ ఉండాలి. వైటమిన్ డి అనేది మన బాడీకి అందేలాగా మనం కొంత ఎండలో గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్ట్రెస్ అనేది దూరంగా ఉంచుతూ ఉండాలి. యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, స్ట్రెస్ రిలీఫ్ కోసం మనం ఎప్పుడైతే కనుక యోగా ఇది చేస్తూ ఉన్నామో అది చాలా వరకు బాడీని రీజనరేట్ చేసుకోవడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. క్యాలరీస్ మీద కంట్రోల్ ఉంచుకోవాలి, ఫుడ్ మీద కంట్రోల్ ఉంచుకోవాలి, స్లీప్ మీద కంట్రోల్ ఉంచుకోవాలి, వాటర్ మీద కంట్రోల్ ఉంచుకోవాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్ మీద కంట్రోల్ ఉంచుకోవాలి. స్కిప్ మీల్స్ అనేది చెయ్యకూడదు. వెయిట్ లాస్ లో చేసే తప్పులని బెటర్ గా బయటకు రావడానికి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ నేను చేయలేకపోతున్నాను అనే నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అందుకు కాబట్టి ఎప్పుడైనా సరే ఒక్కసారి వెయిట్ లాస్ అంటూ స్టార్ట్ చేసాము అని అంటే కనుక కన్సిస్టెన్సీగా వెయిట్ లాస్ అయ్యేదాకా కూడా మనం దాన్ని క్యారీ చేయాలి. సో ఐడియల్ వెయిట్ అనేది ఎప్పుడైతే వస్తామో ఐడియల్ వెయిట్ నుంచి వచ్చిన తర్వాత వెయిట్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రాంగ్ టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు, రాంగ్ టైమింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఒక మేల్ పర్సన్ ఎంతవరకు తగ్గుతాడు, ఒక ఫిమేల్ పర్సన్ ఎంతవరకు తగ్గుతాడు అనేది ముందుగానే అజ్యూమ్ చేసుకుని ఆ ఎజ్యుమేషన్ ప్రకారమే మనం వెయిట్ లాస్ అనేది చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓవర్ గా చేస్తే తొందరగా తగ్గిపోతాము అనే భావన తప్పు. హెల్దీ వేలో అన్ని తీసుకుంటూ జాగ్రత్తగా క్యాలరీస్ మెయింటైన్ చేసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో ఎప్పుడైతే కనుక వెయిట్ తగ్గుతూ వచ్చామో మళ్ళీ తిరిగి పెరగడానికి అవకాశం ఉండదు. మన మైండ్ సెట్ అనేది కూడా దీనికి 100% హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ లో మైండ్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కనుక మైండ్ ని మనం డీవియేట్ చేస్తూ ఉన్నామో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మైండ్ ని బ్యాలెన్స్డ్ గా పెట్టుకుంటూ ఆ వెయిట్ లాస్ అనే దానికి మనం ఫాలో అవడానికి ఛాయిసెస్ అనేది ముందుకుంటా ఉంటాయి. ఈ చిన్న తప్పుల్ని మనం బెటర్ చేసుకోగలిగినప్పుడు వేగంగా వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి వెయిట్ గెయిన్ కాకుండా కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి విషయాల నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.